హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈ 15 డేస్ టైం టేబుల్లో మనం ఈరోజు వచ్చి డే 7లో ఉన్నామండి. డే 7కి వచ్చేసాం. సో మనకి ఇంకా ఎక్కువ టైం లేదండి. సో బట్ 15 డేస్లో మొత్తం టార్గెట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మన ఇంపార్టెంట్ సిలబస్ అంతా రీజనింగ్ అయితే కంప్లీట్గా అయిపోతుందండి. మ్యాథ్స్ రీజనింగ్ కంప్లీట్గా అయిపోతుంది. బ్యాలెన్స్ అనేవి స్ట్రాటజిక్ జీకే అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అయితే కవర్ చేస్తానండి. ఓకేనా. సో డే 7లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో డే 7లో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. సో రీజనింగ్లో ఫస్ట్ వచ్చేసి అనాలజీ చాలా ఈజీగానే ఉంటుందండి. బట్ దీంట్లో అయితే మనకి 3 టైప్స్ ఉంటాయి. అనాలజీలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లెటర్ అనాలజీ ఉంటుంది, వర్డ్ అనాలజీ ఉంటుంది, అండ్ ఇంకోటి మనకి ఇవి కొన్ని వర్డ్స్ ఇస్తారు అండ్ లెటర్స్ ఇస్తారు. లెటర్స్లో మళ్ళీ టూ లెటర్స్ ఇస్తారు. సో ఇలా ఉంటాయండి. ఇలా 3 టైప్స్ ఉంటాయి. వర్డ్ అనాలజీ ఉంటుంది, లెటర్ అనాలజీ ఉంటుంది, అండ్ సెంటెన్స్ కానీ లేదంటే జనరల్ వేలో కూడా ఇస్తారండి అనాలజీలో. సో అంటే ఒక వర్డ్ వాళ్ళే ఇస్తారు. దీనికి రిలేషన్ ఏంటి, ఇలా ఒక వర్డ్ ఇచ్చేసి 1 వర్డ్ దీనికి ఇది రిలేషన్ ఉంటుంది. అలాగే అలాంటి వర్డ్ ఇంకొక వర్డ్ ఇచ్చేసి దీనికి రిలేషన్ ఎలా ఉంటుందో మనం కింద ఇచ్చిన ఆప్షన్లో కనుక్కోవాలి. అంటే ఎలా చెప్పచ్చు అంటే మీకు సో వర్డ్ అనాలజీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఎలా అరుస్తుంది, సో బొబో అంటుంది కదా. అలాగే పిల్లి ఎలా అరుస్తుంది అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. సో ఇంత ఈజీగా అయితే ఉండదండి, కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. కొన్ని తెలుసుకోవాలి. అంటే డాగ్ పిల్లల్ని ఏమంటామంటే పప్పీస్ అంటాం కదా. అలాగే పిల్లి పిల్లల్ని ఏమంటాం, కిటీస్ అంటాం. సో ఇలా ఉంటుందండి. అది వర్డ్ అనాలజీ కిందకి వస్తుంది. లెటర్ అనాలజీ అంటే కొన్ని లెటర్స్ ఇచ్చి సేమ్ అలాగే ఎలా ఉంటుంది అని అడుగుతారు. సో ఇలా నేను చెప్పినట్టు అడుగుతారండి. సో ఈ లెటర్ అనాలజీ కానీ వర్డ్ అనేది జనరల్ వేలో కూడా ఉంటుంది. లైక్ ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉంటాయి. సో పగలు రాత్రి, రాత్రి పగలు, లైక్ ట్రస్ట్. సో ఇలా సంథింగ్ దీనికి ఆపోజిట్ ఏంటి, డేకి ఆపోజిట్ ఏంటి, సో అలాంటి ఆపోజిట్ వర్డ్స్ కూడా ఎనాలజీలో ఉంటాయండి. సో ఇదేం లేదండి, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది చూస్తూ ఉంటే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు అనేది ఈజీగా ఉంటుంది మీకు. సో దీని నుంచి మనకి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకేనా. సో అనాలజీ అనేది ఎవరు మిస్ చేయకండి. దాంట్లో వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, జనరల్ వేలో అనాలజీ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే మనకి 4 ఇస్తారు. సో దాంట్లో డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ పులి, ఆవు, జింక అండ్ ఏనుగు. సో వీటిల్లో ఏదండి డిఫరెంట్గా ఉండేది? ఆవు. ఇది పెంపుడు జంతువు. ఇవన్నీ అడవిలో ఉంటాయి. సో డిఫరెంట్గా ఉంది కదా. సో మనం అనేది ఆవు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ ఓవెల్స్, కాన్సోనెంట్స్ ఇచ్చేసి 3 ఒక ఈ ఇస్తారు. ఈ అనేది మనకేంటి ఓవెల్ కదా. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఇస్తారు. సో దాన్ని మనం ఆడ్ వన్ అవుట్ చేయాలి. ఓకేనా. ఈ ఆడ్ వన్ అవుట్లో మనకి లెటర్ ఆడ్ వన్ అవుట్ ఉంటుంది, జనరల్గా ఆడ్ వన్ అవుట్ ఉంటుంది, అండ్ నెంబర్ సిరీస్ కూడా ఉంటుందండి. ఓకేనా. 3 వేస్గా ఉంటుంది. ఒకటి ఏంటంటే లెటర్స్, మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓవెల్స్, కాన్సోనెంట్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆడ్ వన్ అవుట్ ఉంటుంది. అంటే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసి ఒకటి మామూలు నెంబర్ ఇచ్చేసి సో దాన్ని ఆడ్ వన్ అవుట్ చేయమంటారు. ఇంకోటి వచ్చేసి మనకి లైక్ ఇలా నేను చెప్పినట్టు వర్డ్స్ జనరల్గా ఇచ్చేసి ఆడ్ వన్ అవుట్ చేయమంటారు. సో ఆడ్ వన్ అవుట్ అయితే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రీజనింగ్. సో ఇంపార్టెంట్ అండి, దీంట్లో నుంచి కూడా 1 to 2 మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా చేయాల్సింది. ప్రీవియస్ ఇయర్వి ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. సో దీని నుంచి కూడా 1 to 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా చేయండి.
నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ జీకేలో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండి. సో లైక్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ జనరల్స్, వీళ్ళు కూడా గవర్నర్ జనరల్స్ కూడా ఇంపార్టెంటేనండి. పాలిటీ నుంచి గవర్నర్ జనరల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, గవర్నర్ జనరల్స్, సారీ పాలిటీ కాదండి, హిస్టరీ నుంచి మనకి హిస్టరీలో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా. సో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, సో 1857 తిరుగుబాటు చేశారు కదా, అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండి. సో చూసుకోండి ఒకసారి, ఇది హిస్టరీ నుంచి. సో పాలిటీ నుంచి అయితే ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. మొత్తం ఆర్టికల్స్ అనేవన్నీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అనేది మొత్తం ఫుల్గా కవర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ నుంచి సోలార్ సిస్టమ్ అండి. దీని నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరు మిస్ చేయకండి. పాలిటీ ఆర్టికల్స్ నుంచి కూడా 1 to 2 మార్క్స్ వస్తాయండి. 1 to 2 మ్యాక్సిమం 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మిస్ చేయకండి, ఓకేనా. సోలార్ సిస్టమ్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఎనీ 5 టాపిక్స్ అనేది మనం ఏ సిరీస్ చేస్తున్నాం కదా, డైలీ 5 టాపిక్స్ చదువుతున్నాం కదా కరెంట్ అఫైర్స్ నుంచి అయితే. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను వీడియోస్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూసుకోండి. ఇంపార్టెంట్ ఏవేవి కవర్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండి. మార్క్ టెస్ట్ ఎగ్జామ్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి. ఎగ్జామ్ రాసి అనాలిసిస్ చేయండి. డైలీ నేను ఎగ్జామ్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ రాయండి. సో నేనైతే మార్క్స్ కామెంట్ చేయమంటున్నాను, ఎవరు మార్క్స్ అయితే కామెంట్ చేయట్లేదు. ఓకే, ఇట్స్ ఓకే, అది యువర్ విష్. మీకైతే తెలుస్తుంది కదా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారు అనేది. సో నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నానండి, డైలీ 1 ఎగ్జామ్ మార్క్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తున్నాను. బట్ నాకేమవుతున్నాయంటే నెగిటివ్ మార్క్స్, అంటే నేను రాంగ్స్ ఎక్కువ చేస్తున్నానండి. రాంగ్స్ అనేవి నాకు ఎక్కువ అయిపోతున్నాయి. సో దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేను కరెక్ట్గా ఎన్ని మార్క్స్కి కరెక్ట్గా పెట్టినా కూడా ఈ రాంగ్స్ అనేది ఎక్కువైపోయి నా కరెక్ట్ మార్క్స్ అనేది, నా స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో అలా అవుతుందండి. సో కరెక్ట్గా నేను ఎన్ని పెట్టినా కూడా రాంగ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల నా స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో ఇది కరెక్ట్ చేసుకోవాలి. సో మీకు కూడా ఇలా అవుతుందా, ఎవరికైనా ఇలా అవుతుందా, రాంగ్స్ ఎక్కువ పెడుతున్నారా, ఒకసారి కామెంట్ చేయండి. ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఆ పెన్ అనేది తెలీదు అనే దానికి కాకుండా గెస్ చేసి పెట్టేస్తున్నానండి. సో నాకైతే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. అసలు ఏంటి, కరెక్ట్ అయిన మార్క్స్ వస్తున్నాయి, బట్ ఈ రాంగ్ వల్ల తగ్గిపోతున్నాయి మార్క్స్ అనేది. సో ఈ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తున్నారా మీలో కూడా? సో ఎవరైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి, అలాగే దానికి సొల్యూషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇవేనండి ఈరోజు డే 7లో మనకున్న టార్గెట్స్. ఎనాలజీ, అడ్-1 అవుట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నర్స్, పాలిటీ నుంచి ఆర్టికల్స్, ద సోలార్ సిస్టమ్ ఇన్ జాగ్రఫీ, మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో ఇదేనండి. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ అవుతుందంటే వాళ్ళతో షేర్ చేయండి, ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.